ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది, అంతర్జాతీయ పార్టీ అది. వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకేయో రాష్ట్రాల్లో చెప్పినట్టున్నారు. సరే, నెక్స్ట్ దేశం అంతా కూడా ఉంటుందని చెప్పారు. సంతోషం. ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా పార్టీని ఎదిగిస్తున్నందుకు సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ 1.5 సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి తను సాధించి పెట్టినటువంటి ప్రజల కలల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మటిజంగా నిజమని నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాల్ని, అలాగే 10 సంవత్సరాలుగా సుమారుగా 2014 నుంచి 2025 దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం, ప్రయాణం, ఐడియాలజీ, ప్రాగ్మటిజం, ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం, చూసాం. పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్లా. ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని, ప్రాగ్మటిజంని నమ్మి వారి వెనక వచ్చినవాడు. వాళ్ళే సతమతమైపోతున్నారు అర్థం కాక. ఐడియాలజీ అర్థం కావట్లేదు, అసలు అది ప్రాగ్మటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు. ఒకసారి అంటే వారి ఐడియాలజీ ఏంటది, అది నిజంగా ప్రాగ్మటిజమా? కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో, వారి ఐడియాలజీ ఏంటి, కులం అనే దాని గురించి ఒకసారి చూడండి. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకొని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. జాషువా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన, పెద్ద ఆయన. జాషువా గారికిను అసలు ఈయన మాటలకి, ఈయన ఐడియాలజీకి, కుల ప్రస్తావన గురించి, అంటే అవసరం ఉంటే వారి కుల వాదన ఎలా ఉంటుంది, అవసరం తీరిన తర్వాత కుల వాదన ఎలా ఉంటుంది, ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి. వారి ఐడియాలజీని నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు.
నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. సరే, వాళ్ళ మతం లేదంటున్నారు. రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడికి కూడా అర్థం కాని పరిస్థితి, భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి. ఇక పొలిటికల్ స్టాన్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి, ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు. ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం, కమ్యూనిస్టులతో ప్రయాణం, మోడీ గారితో ప్రయాణం, ఇప్పుడు మామూలు కాషాయ బట్టలతో ప్రయాణం, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం. అంటే రకరకాల స్టాన్సులు, పొలిటికల్ స్టాన్సులు. అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం ఒక ఇజం కాదైంది, అదే పవనిజం. ఇక అలాగే ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక 2017 ఆగస్టు మాసంలో క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి, అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీసు వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి ప్రభుత్వం 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక, మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఆయన ప్రాగ్మటిజం ఎలా ఉందో. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు రానికి? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా? నిన్న డయాస్ మీద మాట్లాడారు కదా. ఇప్పుడు గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మనం చూసాం. చూడండి ఒకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు ఎలక్షన్ ముందు మాట్లాడింది మనం విన్నాం. ఎలక్షన్ మాట్లాడిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడింది చూడండి. ఒకసారి ఏమన్నారు ఆయన?
ఇప్పుడు కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నాను. మనం మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకు మించి దీని మీద మాట్లాడకూడదు. వాస్తవంగా నిన్న కూడా మాట్లాడారు ఆయన. అంటే మొన్న 2 రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు. అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. సుగాలి ప్రీతికి 5 ఎకరాల, వాళ్ళ అమ్మ నాన్నకి 5 ఎకరాల పొలం ఇచ్చాం మనం, 5 సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం, అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం. ఇదంతా మనం కదా ఇచ్చింది, మన పోరాట ఫలితం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు. మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా? మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది, మన అల్లరి చేస్తుంది, మన మీద రాళ్ళు వేస్తుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు సుగాలి ప్రీతి గురించి? ఎన్నికల్లో సుగాలి ప్రీతి గారు మరణించింది 2017 ఆగస్టులో. అంటే ఆవిడ హత్యమార్చింది, సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది 2017 ఆగస్టులో. దాంట్లో ముద్దాయిల్ని, ఆ స్కూల్ కరెస్పాండెంట్ని, వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని 2017 సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు. 2017 అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఏమని బెయిల్ వచ్చింది? ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కొరిలేట్ అవ్వట్లేదు, అంటే ఆ హత్యాస్థలంలో ఉన్నటువంటి రక్తపు మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు, లేదా తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరిలేట్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పని లేదని చెప్పని 2017 అక్టోబర్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే ఆయన మాట్లాడింది ఎప్పుడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి అవన్నీ ఇప్పించాడు అనుకుంటే, ఆయన పోరాటం ఎప్పుడుది? ఎన్నికల ప్రచారంలో. కావాలంటే ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి. అది మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్కన నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? వాళ్ళందరికీ ఆవిడికి నేనే న్యాయం చేసేసానన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం 2022లో, అలాగే వారికి 5 ఎకరాల పొలం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, ఇవన్నీ చేయటమే కాకుండా సిబిఐకి కూడా అయ్యా ఈ కేసుని, సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి సిబిఐ అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా, అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడగలరు కదా. సుగాలి ప్రీతి గారి కేసుని సిబిఐ టేకప్ చేసేట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడిన అని చెప్తూ నిన్న వైజాగ్లో మొన్న ఏం మాట్లాడతారు? గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్ష్యాధారాలని ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు. ఎంత కిరాతకం ఇది! పాపం కదా, మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా. మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే